నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చేశాడని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇప్పటిదాకా ఏదో ఛార్జ్ షీట్ వచ్చిందో దాంట్లో మిడిమిడి జ్ఞానంతో కొవ్వు దొరకలేదు అనే ఒక్క పదాన్ని పట్టుకొని వైసీపీ నేతలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అదేవిధంగా నాలుగుకి బద్దగా పెట్టాలని చెప్పి, వార్తలు పెట్టాలని చెప్పి ఎంతెంతో మాట్లాడారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి అసలు ఈ ఛార్జ్ షీట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ముందు ఇంకా ఎన్నో వాదనలు జరగాల్సింది, ఇంకా వాస్తవానికి దాంట్లో చాలా ఇంకా రావాల్సిందని చెప్పి పెట్టేశాడు. సో వాస్తవానికి సజ్జల ప్రెస్ మీట్ని ఎలా చూడాలి? జగన్ని ఇరికిచ్చేశాడంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా కూడా ఏమన్నా అనుమానాలు ఉండాలని కూడా పటాపంచలు చేసేది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే అతనికి తెలుసు ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు పడతా ఉంటాయి, దీని ఇంతటితోటి ఆగలేదు. అసలు ఇంకోటి ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా అంటే సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్కి సంబంధించి న్యాయస్థానంలో సబ్మిట్ చేసిన దాన్ని పూర్తిగా ఎవరు చదవలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. రెండోది ఏంటంటే అక్కడ పంది కొవ్వు ఉందా లేదా అనే దాని మీద మాత్రమే టెస్ట్ జరిగింది. అర్థమైందా? అసలు అది నెయ్యే కాదు, నెయ్యే లేదు కదా దాంట్లో. పాల ద్వారా తీసినటువంటి వెన్న ద్వారా వచ్చినటువంటి నెయ్యి అయితే కాదు కదా అది. కాబట్టి ఇక్కడ వాళ్ళు పంది కొవ్వు ఉందా లేదా అనే దాని మీద మాత్రం టెస్ట్ చేశారు అంతే తప్ప మామూలుగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో ఏమిచ్చారు ఏంటనేది ఇంకా పూర్తిగా ఎవరికి అవగాహన లేదు, చదవలేదు కూడా. ఇది ఒకటి గమనించుకోవాలి. వాళ్ళు ఏకాడికి పంది కొవ్వు లేదు దీంట్లో రాలేదు అని చెప్పని దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు నెయ్యే లేదు అక్కడ, అసలు నెయ్యే లేదు కదా. పాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి నెయ్యే లేదు. మీరు కెమికల్స్ ద్వారా అంటే సుగంధ కెమికల్స్ వాళ్ళ ద్వారా తీసుకొచ్చినటువంటి కెమికల్స్ను వాడి ఈరోజు దాంట్లో నెయ్యి ఫ్లేవర్ రావడం కోసం అది కూడా రసాయనాలకు వాడి మీరు ఈ విధంగా తీసుకొచ్చారు. దాని గురించి చెప్పకుండా కాకపోతే ఇక్కడ సజ్జల చెప్పిన దాని గురించి ఒకటి గురించి మనం మాట్లాడుకోవాలా. దీంతో ఒక్కదాంతో అయిపోలేదు, ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. రెండోది ఈ ల్యాబ్ రిపోర్టును కూడా మసిపూసి మారేడుగా చేశారు వాళ్ళు. ఎన్డీడీబీ రిపోర్ట్లు ఏమొచ్చింది అంటే మాంసకృతులు ఉన్నాయనే వచ్చినాయి కదా. రేపొద్దున ఇప్పుడు చేసిన దానికి ఎక్కడేం జరిగినాయో దాంట్లో ఇంకోటి ఉంది, మీరు గమనించుకోండి. కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని కూడా ఇచ్చింది సిట్టు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇందుట్లో కల్తీ నెయ్యి అనేదే లేదు, అసలు నెయ్యే కాదు, అది కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి. దాన్ని అసలు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఇది నియమ నిబంధనలు ఎందుకు మార్చారు. మామూలు సుబ్బారెడ్డి ఆ రోజు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి డైరీ, 3 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డైరీ, వాళ్ళు మాత్రమే 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి డైరీ మాత్రమే ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులు అని చెప్పని పెట్టారు కదా. ఆ నిబంధనలు తొలగించింది ఎవరు? సుబ్బారెడ్డే కదా. సుబ్బారెడ్డి తొలగించినప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నాణ్యత గురించి ఆలోచించుకోకుండా తనకు వచ్చే కమిషన్, ఇప్పుడు నాణ్యత అంటే ఎందుకు ఆలోచించారంటే వాళ్ళు నాణ్యమైన నెయ్యి నందిని వాళ్ళు ఇస్తుంది, ఆ దేవదేవుడి మీద ఉన్నటువంటి భక్తితోటి వాళ్ళకి వేరే రూపేణ లాభాలు వస్తున్నాయి కాబట్టి లాభాలను లేకుండా దీనికి ఈ దేవదేవుడికి ఇవ్వాలని చెప్పని, దేవదేవుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో, ఆ ఏడుకొండల స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఇస్తూ వస్తున్న దాన్ని నువ్వు తక్కువ ధరకే కొన్నావు అంటే నాణ్యత గురించి ఆలోచించలేట్టే కదా అక్కడ. అంటే మరి ప్రథమ ముద్దాయి ఇళ్ళే అవుతారు కదా. మీరు ఇంకోటి గమనించుకోండి, ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ని అంటే ముఖ్యమంత్రి అయినట్టు కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రి సిసోడియాని ఆ రోజు అరెస్ట్ చేసిన కారణం ఏంటి? ప్రభుత్వానికి 120 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చాడు పాలసీలు మార్చినందువల్ల అని కదా. మరి ఇక్కడ ఈ పాలసీని మార్చి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు ఉన్నటువంటి ఈ దేవదేవుడికి అపవిత్రం చేయాలని చెప్పని వాళ్ళు ఆలోచించారంటే ముందు ప్రథమ ముద్దాయిలు వాళ్ళే కదా. ఖచ్చితంగా. కాబట్టి రేపు పొద్దున వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఇందుట్లో పేర్లు ఏమో సంకలు గుద్దుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి యాగం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చి నానా యాగి చేస్తున్నారు కదా. అంటే ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇదే ఫైనల్ రిపోర్ట్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఇది ముందుకు అడుగు పడదని చెప్పి మీరు భావిస్తున్నారా? ఇంకా తతంగాలు చాలా ఉన్నాయి, అన్ని విషయాలు బయటికి రావాలి. మొట్టమొదటి నుంచి ఇందాక నేను చెప్పినట్టు అసలు ఎందుకు నిబంధనలు మార్చారు. ఇప్పుడు ఇదే సుబ్బారెడ్డి ఆ రోజు ఇక్కడ ఆకాశరామన్న ఉత్తరాన్ని బేస్ చేసుకొని నెయ్యిలో ఏదో తేడా ఉందని చెప్పని అనుమానం వచ్చేసి వెళ్ళి చూసి మైసూర్ ల్యాబ్ పంపించాడు కదా.
దాంట్లో ఇందుట్లో కల్తీ జరుగుతుందని చెప్పని వచ్చింది కదా, దాన్ని తొక్కి పెట్టారు కదా, చర్యలేమీ తీసుకోలేదు కదా, కొనసాగించారు కదా, అదే కదా వీళ్ళు బయటపెట్టింది. ఏదైతే బోలేబాబా డైరీ వాళ్ళ పేర్లు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత వాళ్ళే వచ్చి వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి దీన్ని అదేవిధంగా కొనసాగించారు కదా. 68 లక్షల కిలోల అంటే నెయ్యిని తయారు చేశారని, దాని ద్వారా 20 కోట్ల పైన లడ్డులు తయారైనాయి అని ఇంత స్పష్టంగా దాంట్లో నివేదిక ఇస్తే మాకేమీ లేదు, క్లీన్ చిట్ ఇచ్చారని ఎలా చెప్పుకుంటారు వీళ్ళు? ఇదో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దానికైనా అర్థం కావాలి వాళ్ళకి. అంటే కావాలని ఇరికిచ్చినట్టున్నాడు అతను. ఇందులో వీళ్ళ పేర్లు ఎందుకు లేవు, జగన్మోహన్ రెడ్డి పేర్లు ఎందుకు లేవు అని చెప్పనే ఉన్నట్టుంది అతని భావన. ఎంత తొందరగా వీళ్ళని అదుపులో తీసుకుంటే తర్వాత పార్టీని తన చేతిలో తీసుకోవచ్చు అని భావిస్తున్నాడేమో. అలానే ఉంది చూడబోతే. గతంలో కూడా ఈ మాట అన్నాడు కాబట్టి కాబట్టి ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మనం. మామూలుగా మీరు వెళ్ళి తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, నేను షూ ఉంటే షూ, చెప్పులుంటే చెప్పులు పక్కన పడేసి చేతులు శుభ్రం చేసుకొని ఆ ప్రసాదాన్ని అంటే ఆ దేవుడే మనకు పంపించాడని చెప్పి భావిస్తాం మనం. అంటే అంత పవిత్రమైంది ఆ ప్రసాదాన్ని. అది మనకి ఇచ్చారనుకోండి, మనం ఒక్కడే ఆభరణ తినం, మనం ఇంటికి తీసుకెళ్తాం. నలుగురు ఉంటే ఇక్కడ నలుగురు కలిసి తింటూ ఉంటాం, కళ్ళకు అద్దుకొని తింటాం, అమృతంలా భావిస్తాం దాన్ని. మరి అలాంటి ప్రసాదాన్నే మీరు కల్తీ, అసలు నెయ్యే లేకుండా చేసి మీరు ఈరోజు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మీ మనుషుల్ని దాంట్లో నియమించుకొని ఇష్టారీతిగా మీరు చేసి దాని మీద ఇంత డబ్బులు సంపాదించేసి ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడి కోసం పరితపించి వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దేవదేవుడికే మీరు అన్యాయం చేశారు అంటే, అపవిత్రం చేయాలని భావించారు అంటే, తిరుమలని భక్తులు రాకుండా చేయాలని, తిరుమలకు వచ్చిన భక్తుల్ని ఇలాంటి కెమికల్స్ ద్వారా, యాసిడ్ లాంటి కెమికల్స్ ద్వారా మీరు ప్రసాదంలో కలిపారు అంటే ఎంత పాపం చేశారయ్యా. ఎంతమంది భక్తులు ఈరోజు లోన కుళ్ళిపోతూ ఉన్నారు, బాధపడిపోతూ ఉన్నారు. ఇలాంటి అపవిత్రమైన ప్రసాదాన్ని మేము స్వీకరించింది, ఇది మాకు పాప పరిహారం ఏందని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎంతో పశ్చాత్తపడతా ఉన్నారు. ఇంతమందికి మనోవేదన గురి చేసిన మిమ్మల్ని ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకుంటారని ఎలా భావిస్తారు? ఇందుట్లో భాగస్వాములైన వాళ్ళందరికీ నిస్సందేహంగా కూడా శిక్షలు అయితే పడతాయి. ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా దానికి సంబంధించిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి అని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు చంకలు గుద్దుకోవద్దు, దీంట్లో ఇంకా బయటపడ చాలా ఉంది, అరెస్ట్ అయ్యాల్సిన పెద్ద తలకాలు చాలా ఉందని చెప్పి చిన్న హింట్ అయితే ఇచ్చేశారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.